ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవాతి దేవునికి ప్రత్యేకంగా మరి ఎన్నికలేని నా జీవితంలో జన్మనిచ్చి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి పరిచర్యార్థమై ఎన్నిక చేసుకొని మరి ముఖ్యంగా ఈ టీవీ పరిచర్య ద్వారా అనేకులకు దేవుని శుభ సందేశాన్ని అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా బలపడుతూ ఉన్నారు, ఎంతోమంది ధైర్యము పొందుతున్నారని నేను కూడా నిరీక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. మరి దైవ కార్యము జరగాలి, ఎందుకంటే దేవుని వాక్యము చాలా విలువైనది. మరి ముఖ్యంగా ఎంతో ప్రయాసముతో కూడినటువంటి టీవీ పరిచర్య నిజముగా మరి డబ్బుండి చేసేది కాదు, కానీ మరి ఏదేమైనా సరే అనేకులకు ఈ శుభ సందేశాన్ని అందించాలి అన్నది దీన సేవకుడిగా మరి మా యొక్క ఉద్దేశం. దీనులముగా మా దీన కుటుంబం, మరి మా తల్లిదండ్రులు కానీ మా సహోదరులు కానీ అందరము కూడా దేవుని సేవలో ఈ విధంగా వాడబడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఇంత గొప్ప ప్రణాళిక, ఇంత గొప్ప ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి అది వ్యర్థం కాకుండా ఆ ప్రేమను అనేకులకు అందించాలన్నది మరి మా యొక్క ఆలోచన. మరి ముఖ్యంగా నిజమే, బ్రతికి ఉన్నప్పుడే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి కదా. చనిపోయిన తర్వాత ఏ ప్రయత్నం కానీ ఏ ప్రార్థన కానీ ఫలించదు కదా. కాబట్టి ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఒక్క మాటైనా విని బాగుపడితే, రక్షణ పొందితే, పాపంలో నుండి విడుదల పొందితే, దైవ బిడ్డగా మరి తన జీవితాన్ని మార్చుకోగలిగితే, మరి ముఖ్యంగా మోక్షానికి కావలసినటువంటి అర్హతలు సంపాదించుకోగలిగితే ఇంకంతకు మించిన భాగ్యం ఏముంటుంది. కాబట్టి అదే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరని కోరుచున్నాను. అంతేకాకుండా ప్రార్థించండి. మీరు కూడా ఆత్మీయంగా బలపడండి. శరీర రీతిగా ఎన్నో అవసరతలు ఉంటాయి, లోకరీతిగా భౌతికంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ అన్నిట్లో నుండి దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. కాకపోతే తన చిత్తం కొరకు ప్రార్థించాలి, తన సమయం కొరకు ప్రార్థించాలి. కొన్నిసార్లు మనం అనుకోగానే అన్ని జరగవు కదా. దేవుడు ఒక తగిన సమయము అనేది తనకు ఉంటుంది. తన సమయంలో, అనుకూల సమయంలో ఏది క్షేమకరమో, ఏ సమయంలో ఆ కార్యము జరగాలో తప్పకుండా దేవుడు తన సమయమున కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి నిరాశ పడకూడదు, విరక్తి చెందకూడదు. చాలాసార్లు దేవుడు ఇంకెప్పుడు చేస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు బాగు చేస్తాడు, ఎప్పుడు సహాయం చేస్తాడనే ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. గమనించండి, దేవుణ్ణి ప్రశ్నించేటంతటి వాళ్ళం కాదు. దేవుని చిత్తానికి తల వంచడమే దైవ బిడ్డలముగా మనకు ఉండవలసిన లక్షణం. కాబట్టి ధైర్యంగా ఉండండి, నిరాశ పడకండి, ప్రార్థించండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా మరి ఇటువంటి కార్యక్రమాలను ఇంకా అనేకులకు చేరవేయడానికి మా వంతు కృషి చేస్తామని ఎవరైనా సహకరించగలిగిన వారు, సహాయం చేయాలని ఆశించేవారు కూడా దయచేసి ముందుకు రండి. తద్వారా ఈ టీవీ పరిచర్యను ఈ విధంగా ముందుకు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సంఘ పరిచర్యలో కూడా అనేకులు బాగుపడుతున్నారు, అనేకులు బలపడుతున్నారు, అనేకులు ముందుకు వస్తున్నారు. మరి ముఖ్యంగా బైబిల్ కాలేజీ పరిచర్య కూడా దేవుడు తన కృప ద్వారా దీనులముగా మాకు అనుగ్రహించాడు. షైలో బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అని హైదరాబాద్కు 45 కిలోమీటర్ల దూరంలో తూప్రాన్ పట్టణంలో చక్కటి క్యాంపస్ దేవుడు అనుగ్రహించాడు. ఆ BTH కోర్సెస్, అదేవిధంగా MDU కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటే, లేదంటే దేవుని పరిచర్య కొరకు సిద్ధపడాలి, దేవుని పరిచర్య చేయాలి అని దైవ పిలుపు కలిగిన యవనస్తులకు, యవనస్తురాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. దయచేసి రండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, సిద్ధపడండి. ఆ విధంగా దేవుని వాక్యము ఆధారాలతో కూడినది కాబట్టి ఆ విధంగా నేర్చుకోండి. లోకానికి సత్యస్వార్తను ప్రకటించండి. ఆ విధంగా దేవుని రాజ్య వ్యాప్తిలో యవనస్తులుగా మీరు కూడా ముందుకు రావాలని కోరుచున్నాను. ఎవరైనా అటువంటి వారు
ఉంటే దయచేసి స్క్రీన్ పైన కనబడుతున్న ఆ నంబర్కి ఫోన్ చేయండి. తద్వారా కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలపడం జరుగుతుంది. దేవుని చిత్తమైతే మరి జూన్ మాసము 17వ తారీఖు రోజు మన కాలేజ్ రీఓపెన్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఆసక్తి కలిగిన యవన బిడ్డలు ఉంటే కనుక దయచేసి మాకు తెలియచేయాలని ప్రేమతో కూర్చున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆది కాండంలో నుండి మొదటి 2-3 అధ్యాయాలలో ప్రాముఖ్యమైన అంశం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవుడు నిర్దేశించిన వ్యవస్థను మార్చివేసిన పాప ప్రవేశం. పాపము ప్రవేశించుట ద్వారా దేవుడు నిర్దేశించిన వ్యవస్థ లేకపోతే కుటుంబ వ్యవస్థ ఏ విధంగా పాడైపోయింది, ఏ విధంగా నష్టపోయారు అన్న విషయాన్ని మరొక కోణంలో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చాలాసార్లు ఆది కాండంలో మొదటి 2-3 అధ్యాయాలు చాలాసార్లు మనం వింటూ ఉంటాము. మనము కూడా ఇంతకుముందు ధ్యానం చేశాము. ఈరోజు మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మొదటి అధ్యాయం ఆది కాండము 2 వచనాలు చూద్దాం. 26వ వచనం చదువుదాము. అదేవిధంగా 28వ వచనం కూడా మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. ఇక్కడ దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ఉద్దేశము ఇక్కడ మన ఈ 2-3 వచనాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. గమనించండి, ఇక్కడ దేవుడు మొట్టమొదట ఆలోచించిన విషయం ఏంటంటే, మన స్వరూపములో మన పోలికలో నరులను చేయుదాము. గమనించండి, తన స్వరూపము తన పోలిక అంటే అర్థం ఏంటి? ఇది దేవుడు కలిగి ఉన్న స్వభావము, తన యొక్క వ్యక్తిత్వము, తను ఎటువంటి వాడో, ఏ విధంగా తాను పరిశుద్ధుడై ఉన్నాడో, అంతేకాకుండా మరి దేవునికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, ఎటువంటి ప్రత్యేకత ఉందో, దేవుడు మనుషులకు కూడా అదే విధానాన్ని లేకపోతే అటువంటి సృష్టిలోనే దేవుడు మనుషుణ్ణి సృష్టించడం జరిగింది. గమనించండి, మన పోలికలో మన స్వరూపంలో మనుషులను చేద్దాము అంటే ఇది ఆకారమును గురించి మాట్లాడిన మాట కాదు. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని మీకు చెప్పాను కదా. ఇమేజ్ అండ్ లైక్నెస్ అంటే తన యొక్క స్వభావము, తన యొక్క ప్రత్యేకత, తనకున్న లక్షణాలు కదా, తనకున్న ఇమోషన్స్, తనకున్న ఇంటెలెక్చువల్ పవర్, తనకున్న స్వచిత్తం, విల్, ఇవేవైతే దేవుడు కలిగి ఉన్నాడో మనుషుని కూడా దేవుడు అవిచ్చాడు కదా. భావోద్రేకాలు కానీ లేకపోతే ఏమంటారు ఆ యొక్క స్వచిత్తం కానీ, ఈ విధంగా ఇమోషన్స్ అంటారు కదా. మరి ఇటువంటి దేవునికి ఉన్నటువంటి ఆ లక్షణాలు దేవుడు మనకు ప్రసాదించాడు. ఎందుకు ప్రసాదించాడు, ఎందుకు ఇచ్చాడు? అవి ఇవ్వడమే కాకుండా, ఆ విధంగా సృష్టించడమే కాకుండా దేవుడు ఏమన్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఏలండి అంటే, వాస్తవానికి దేవుడు ఇప్పుడు తన స్థానంలో మనుషునికి బాధ్యతను అప్పగించాడు. మనలాగా మనుషులను చేయాలి అంటే త్రిత్వమును గురించి ఇక్కడ మాట్లాడుతుంది. తను త్రియేక దేవుడై ఉన్నాడు కాబట్టి మన అనే మాట వాడతాడు. ఆ విధంగా మనుషులను చేద్దామని చెప్తూ ఏమంటున్నాడంటే, తన యొక్క సృష్టి మీద మనుషునికి అధికారం ఇవ్వాలి, తాను పుట్టించినటువంటి సమస్తము మీద మనుషునికి అధికారం ఇవ్వాలని చెప్పి ఆ అధికారంనిస్తూ ఏమన్నాడంటే, మీరు దీనిని ఏలండి అన్నాడు. ఏలువారై ఉండండి కదా. ఏలువారై ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అంటే, దాని మీద అధికారం చేయండి అని కాదు, కానీ దాన్ని చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, సూపర్విజన్ అంటారు కదా, పర్యవేక్షించడము అనేది దేవుడు మనుషునికి అప్పగించినటువంటి బాధ్యత. దీన్ని చూసుకోండి, దీన్ని ఏలండి, దీన్ని లోపరుచుకోండి. ఇది దేవుడు మనుషునికి ఇచ్చినటువంటి ఒక బాధ్యత, మరి మనుషునికి ఇచ్చినటువంటి ఒక భాగ్యము. ఎందుకంటే ఇప్పుడు తన స్థానంలో తాను సృష్టికర్త, తాను చూసుకోవాల్సిన పనిలో మనుషునికి అవకాశం ఇచ్చాడు.
తానుండే స్థలములో మనుషునికి అవకాశం ఇచ్చాడు. తాను ఏలేవాడై ఉన్నాడు, తాను అధికారి, తాను సృష్టికర్త. తాను చేయాల్సినటువంటి పనిలో మనుషునికి ఒక ధన్యత, ఒక భాగ్యం ఇవ్వడం, దాంట్లో మనల్ని పాలిభాగస్తులుగా చేయడం ఎంత గొప్ప విషయం. దేవుడు అన్నాడు, మీరు దీనిని ఏలండి. ఆ తను కలిగి ఉన్న అధికారంలో మనకు భాగం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఆదాము అవ్వలు చేసినటువంటి పని మనకు తెలుసు. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఎప్పుడైతే వారు దేవుని మాటకు అవిధేయులయ్యారో, గమనించండి, ఎప్పుడైతే పాపము చేశారో కదా, పాపము అంటే ఏదో అనుకుంటాం. పాపము అంటే దొంగతనము, పాపము అంటే వ్యభిచారము, పాపము అంటే నరహత్య, పాపము అంటే మందిరానికి వెళ్ళకపోవడము, పాపము అంటే దేవుని ఇవన్నీ కాదు. ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని మాట వినకపోవడమే అవిధేయత కదా, విధేయత చూపకపోవడం. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇది మీరు చేయకండి, ఇది మీరు తినకండి. దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ ద్వారా వారు ఆ స్వేచ్ఛను సరి అయిన విధానంలో వాడుకోక ఆ స్వేచ్ఛను ఏ విధంగా వాడుకున్నారంటే దేవునికి దూరమై, ఆ విధంగా భార్యాభర్తలు దేవునికి దూరం అయ్యారు. తన భార్య అనేమో భర్తకు దూరమైంది కదా, భర్త నుండి వెళ్ళిపోయింది. భర్త నుండి కొంత సమయము, కొంత దూరము వెళ్ళి అనవసరంగా సైతాను యొక్క ఉచ్చులో పడిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. దేవుడేమో సృష్టిని ఏలేవాడుగా చేశాడు. ఏలండి అని దేవుడు సెలవిచ్చాడు. అంటే మొట్టమొదట మనము గమనించాల్సిన విషయం, దేవుడు నిర్దేశించిన వ్యవస్థలో మొదటి విషయం ఏంటి అంటే వారు దైవ సృష్టిని ఏలువారై ఉండాలి అన్నది దేవుడు నిర్దేశించిన మొదటి విషయం. సరే, ఇక్కడ రెండో విషయానికి వస్తే గనక వారు ఏ విధంగా వాళ్ళ జీవితం మార్చబడింది, ఏ విధంగా మారింది, వారు పాపము చేయుట ద్వారా, వారు దేవునికి అవిధేయులై సైతాను మాట వినుట ద్వారా వారిలో జరిగింది ఏంటి, వారు నష్టపోయింది ఏంటి, వాళ్ళు కొని తెచ్చుకుంది ఏంటి అంటే, ఇప్పుడు దయచేసి 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయానికి వస్తే 16వ వచనంలో, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. మరొకసారి ఆ పదము మనకి ఇక్కడ కనబడుతుంది, వినబడుతుంది కదా. ఇప్పుడు ఇరువురిని ఏమన్నాడు మొదటి అధ్యాయంలో? భార్య భర్తలను ఇద్దరిని కూడా ఏమన్నాడు? వాళ్ళు ఏమై ఉండాలని ఆశించాడు, ఏమై ఉండాలని నిర్దేశించాడంటే మీరు సృష్టిని ఏలువారై ఉండాలి, సృష్టిని కదా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారై ఉండాలి, మీరు దాని మీద సూపర్విజన్ కలిగి మీ పర్యవేక్షణలో అది ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ ఏం జరిగింది? పాపము ప్రవేశించుట ద్వారా, పాపానికి తల వంచుట ద్వారా, పాపము ద్వారా వచ్చినటువంటి దేవుని శాపం. గమనించండి, ఆదాముకు ఒక రకంగా శాపము, పాముకు ఒక రకంగా శాపము, అదేవిధంగా ఇక్కడ హవ్వకు కూడా ఒక రకమైన శాపము. ఇప్పుడు ఇరువురు కలిసి సృష్టిని ఏలవలసిన పరిస్థితిలో ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు అంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఇప్పుడు అంటే వీళ్ళ కుటుంబ వ్యవస్థలోనే వ్యత్యాసం వచ్చేసింది. ఇప్పుడు ఇరువురు కలిసి సృష్టిని ఏలవలసిన వారు, ఇప్పుడు భర్త భార్యను ఏలేవాడుగా ఆ శాపము వచ్చేసింది. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ రోజుల్లో చాలాసార్లు కుటుంబ వ్యవస్థలో ఇన్ని సమస్యలు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఒకరి మీద అధికారము చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు భార్యకు వచ్చిన శాపం ఏంటి? నీకు నీ భర్త మీద వాంఛ కలుగును. గమనించండి, వాస్తవానికి వీళ్ళ వాంఛ ఎవరి మీద ఉండాలి? ఈ హవ్వ యొక్క వాంఛ అంటే కోరిక, ఆ డిజైర్ ఎవరి మీద ఉండాలి? వీరి ఇరువురి యొక్క డిజైర్స్, వాళ్ళిరువురి యొక్క ఆశ, వాళ్ళిరువురి యొక్క వాంఛ దేవుని మీద ఉండాలి కదా. కానీ ఇప్పుడు ఎక్కడికి మారింది? ఆ దిశ ఎటు మారిందంటే, నీ భర్త మీద నీకు వాంఛ కలుగును, నీ భర్త మీద నీకు కోరిక కలుగును, నీ భర్త నుండి నువ్వు ఆశించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మరి అతడేం చేస్తాడు అంటే, అతడు నిన్ను ఏలువాడై ఉంటాడు. గమనించండి, పాపము ద్వారా
ఎటు వెళ్తుంది ఆ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎటు వెళ్ళింది అంటే ఇరువురు కలిసి సృష్టిని ఏలవలసిన వారు, ఇరువురు కలిసి సృష్టిని అనుభవించవలసిన వారు, వీరిరువురు కలిసి ఆ యొక్క ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా చక్కగా అనుభవించవలసిన పరిస్థితిలో వీరిరువురి మధ్యలోనే ఆ వ్యత్యాసం, ఆ కుటుంబ వ్యవస్థ అనేది మారిపోయినట్లుగా ఒకరికి ఒకరి మీద అధికారం, ఒకరు మరొకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి. గమనించండి, ఇప్పుడు భార్యకు భర్త మీద వాంఛ కలుగుతుందని, ఇది సరే ఎప్పుడు ఇది పాపము జరిగిన తర్వాత దేవుడు మరి చెప్తున్న మాట. అంటే ఇదొక ఆ శాపం, ఇది కర్స్ అన్నమాట. దేవుడు శపించినటువంటి విషయం. ఎందుకంటే పాపముతో దేవుడు రాజీ పడడు కాబట్టి, పాపానికి ఖచ్చితంగా కాన్సిక్వెన్స్, ఆ పర్యవసానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అనుభవించవలసి ఉంటుంది. చాలాసార్లు మనకి ప్రశ్న రావచ్చు, ఏంటి కుటుంబ వ్యవస్థ? భార్యలు కూడా చాలాసార్లు బాధపడుతూ ఉండవచ్చు, ఎందుకు నాకు ఈ యొక్క నా భర్తకు నా మీద ఏంటి ఈ అధికారం, ఈ డొమినియన్, ఈ అధికారం, నా మీద అథారిటీ ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, ఏంది అంటే గమనించండి, ఇది దేవుడు పెట్టింది కాదు, పాపం ద్వారా వచ్చిన శాపం ఇది. గమనించండి, దేవుడేమన్నాడు? మనుషులను చేయాలి, వారు సృష్టిని ఏలుతారు, ఏలువారై ఉండాలి కదా. ఈ ఏలిక, ఈ యొక్క గవర్నమెంట్, ఈ అధికారము ఏమైంది అంటే గమనించండి, కుటుంబంలోనికి వచ్చేసింది. భార్యకు భర్త మీద వాంఛ కలుగుతుంది, భర్తనేమో భార్యను ఏలువాడై ఉంటాడు కదా. భార్య యొక్క ప్రతి ఆలోచనను, ప్రతి కోరికను, మరి ఆ వాంఛను భర్త తీర్చాలి. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, దిశ మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, కుటుంబ వ్యవస్థ ఆ విధానము మారిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే పాపము. అయినప్పటికీ దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా, దాన్ని ఏ విధంగా మార్చాడంటే ఇప్పుడు ఆ భర్త భార్యను ఏలువాడై ఉన్నాడు అని మనం ఇక్కడ ఆదికాండంలో చూస్తున్నాం. అదే ఎఫెసీలకు రాసిన పత్రికలో దేవుడు భర్తకు క్రీస్తు యొక్క స్థానాన్ని ఇవ్వడం జరిగింది, భార్యకు మరి సంఘం యొక్క స్థానాన్ని ఇవ్వడం జరిగింది. దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా. అవును, నీవు క్రీస్తు స్థానంలోనికి వచ్చావు. ఇప్పుడు క్రీస్తు సంఘానికి ఏ విధంగానైతే శిరస్సై ఉన్నాడో భర్తగా నీవు కదా. ఆ మాట చూద్దామా? ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏ విధంగా ఆ శాపాన్ని దేవుడు మరలా దీవెనగా, ఆ శాపమును దేవుడు మరలా ఆశీర్వాదకరంగా దేవుడు మలిచినట్లుగా మనకు అర్థమవుతుంది. గమనించండి, వీరిరువురు కలిసి సృష్టిని ఏలవలసిన వారు, కానీ కుటుంబ వ్యవస్థ పాపము ద్వారా వారిరువురు మధ్యలోనే పాడైపోయింది. ఇరువురిని ఏక శరీరంగా చేశాడు, ఇరువురిని ఒకటిగా చేశాడు. కానీ ఇప్పుడు ఒకటి అనే పరిస్థితి మరి మనకు ఒకటే, వారు భార్య భర్తలు అనగా ఒకటే. కానీ ఇప్పుడు భార్య భర్త వైపునకు, భర్త దిక్కునకు చూడాల్సిన పరిస్థితి. భార్య భర్త యొక్క తన యొక్క సహాయం కొరకు తన మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. భర్తనేమో భార్యను ఏలువాడై ఉన్నాడు, ఏలే పరిస్థితికి వచ్చింది. గమనించండి, ఏలిక అనేది సృష్టి మీద నుండి ఎక్కడికి వచ్చింది? భార్య భర్తల మధ్యలోనికి వచ్చింది. అయినా దేవుడు కనికర స్వరూపి దాన్ని ఏ విధంగా మార్చాడు అంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇప్పుడు క్రీస్తు ఏ విధంగానైతే సంఘాన్ని ప్రేమించాడో నీవు భర్తగా నీ భార్యను ప్రేమించు అన్నాడు కదా. ఏ విధంగా ప్రాణం పెట్టాడో సంఘము కొరకు, భర్త తన భార్య కొరకు ప్రాణం పెట్టే విధంగా భార్యను ప్రేమించాలి. నిజమే, శాపమును శాపముగా ఉంచలేదు, శాపమును ఆ విధంగా శాపంలోనే వదిలేయలేదు, కానీ దానిని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మలిచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి, సృష్టిని ఏలవలసిన వారు భార్య భర్తల మధ్యలో ఏలిక వచ్చింది. అదంతటితో ఆగిపోయిందా? అంతటితో అక్కడితోనే ముగింపు జరిగిందా అంటే జరగలేదు. దాని తర్వాత వారి కుటుంబంలోనికి వచ్చింది. ఇప్పుడు మొదటి మరి మానవులైనటువంటి అవ్వల మధ్యలో ఈ పాపం యొక్క శాపం, ఈ కాన్సిక్వెన్స్, ఈ రిజల్ట్ ఏదైతే ఉందో వారి పిల్లల్లోనికి వచ్చింది.
ఇప్పుడు వారి సంతానం మనకు తెలుసు, కయీను ఏబేలు విషయం తెలుసు కదా, వాళ్ళలోనికి వచ్చింది. అక్కడ కూడా ఏలిక అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు 4వ అధ్యాయానికి రండి. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయంలో మీరు మొదటి నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మరి కయీను ఏబేలు వారిరువురు దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొని రావడం కదా, దేవుడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించడం, కయీను అర్పణను దేవుడు అంగీకరించకపోవడం, తాను ముఖము చిన్నబుచ్చుకోవడం, దేవుడు కయీనుతో మాట్లాడడం, ఇదంతా జరుగుతుంది. దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని ఒక్కటి మాత్రమే మనం చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనము. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పదాలు జాగ్రత్త గమనిస్తే, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సృష్టిని ఏలవలసినటువంటి వీరిరువురి మధ్యలో కదా, ఆదాము అవ్వల మధ్యలో ఏలికలు వచ్చేసాయి. ఒకరు ఒకరిని ఏలడం కదా, భర్త భార్యను ఏలేవాడుగా కదా, అంటే తను అధికారము చూపించే పరిస్థితి పాపం ద్వారా వచ్చిన శాపమేది. కానీ దేవుడు తన కృపచేత దానిని ఆశీర్వాదంగా మలిచి కదా, ఆ భర్త క్రీస్తుకు సాదృశ్యముగా, మరి ఆ భార్యనేమో సంఘానికి సాదృశ్యంగా దేవుడు ఆ విధంగా ఆశీర్వాదకరంగా మలిచాడు. కానీ వారి కుమారులైనటువంటి కయీను ఏబేలు మధ్యలో ఆ పాపం యొక్క ప్రభావము ఏ విధంగా చూపిస్తుందో ఒకసారి ఆలోచిస్తే గనుక, ఇతడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు కయీను. దేవుడు ఎప్పుడైతే అర్పణను అంగీకరించలేదో ముఖం చిన్నబుచ్చుకోగానే దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు? నువ్వు సత్క్రియ చేసి ఉంటే తలనెత్తుకోవచ్చు కదా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఇప్పుడు పాపానికి ఎవరి మీద వాంఛ కలుగుతుంది? కయీను మీద పాపానికి వాంఛ కలుగుతుంది, అంటే కోరిక కలుగుతుంది. ఇప్పుడు ఆ వాంఛను ఎవరు తీర్చాలి? కయీను దాన్ని తీర్చాలి. ఇప్పుడు ఏ విధంగానైతే ఆదాము మరి హవ్వ వాంఛను ఏ విధంగా తీర్చాలో, హవ్వ కోరికలను ఏ విధంగా తీర్చాలో, ఇప్పుడు దేవుడు అదే మాట ఇక్కడ వాడాడు. పాపము నీ వాకిట్లో ఉంటుంది, పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏమన్నాడు? నీవు దానిని ఏలుదువు, అనగా నీవు ఆ పాపం యొక్క కోరికలను తీరుస్తావు. వింటున్నారా? గమనించండి, సృష్టిని ఏలవలసిన వారు కుటుంబాల్లో ఆ విధంగా ఒకరి మీద ఒకరు ఏలే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఇక్కడికి వచ్చేసరికి, కయీను జీవితంలోనికి వచ్చేసరికి ఏమైందంటే, ఇతడు పాపమును ఏలువాడై ఉన్నాడు. అంటే పాపమును ఏలువాడై ఉన్నాడు అంటే పాపం మీద అధికారం కలిగి ఉండడం అని కాదు, కానీ పాపం యొక్క ప్రతి వాంఛను తీర్చేవాడు, పాపం యొక్క ఆశలను తీర్చేవాడుగా మారిపోయాడు. గమనించండి, దీనికి అంతటికి కారణం ఏంటి? ఎక్కడి నుండి వచ్చింది అంటే కదా, పాపం యొక్క ప్రవేశం. పాపానికి వారు స్థానం ఇవ్వడం ద్వారా, పాపానికి స్థలం ఇవ్వడం ద్వారా కుటుంబ వ్యవస్థ, మరి జీవిత వ్యవస్థ అనేది దేవుడు ఎంత చక్కటి జీవితం మనుషునికి ఇచ్చాడు. అందుకోసమే అన్నాను, తన స్వరూపములో, అంటే తనకు ప్రతినిధులుగా దేవుడు పెట్టాడు. మనుషులను దేవునికి రిప్రజెంటేటివ్స్ అంటారు కదా, తనకు ప్రతినిధులుగా, అంటే దేవుడు చేయవలసిన పనిని సృష్టిలో మనము చేయవలసి ఉంటుండగా సృష్టికి లోబడిపోయి కదా, సృష్టిలో ఉన్నటువంటి పాపానికి, సైతానునికి లోబడిపోయి ఈరోజు దానిని ఏలువారై ఉండవలసిన వ్యక్తులు దానికి దాసులముగా మారిపోతూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, నిజమే, ఈరోజు చాలామంది నిజమే, నీవు దానిని ఏలువాడవై ఉండాలి, అంటే సృష్టిని అనుభవించు, కానీ అది నీ చేతిలో ఉండాలి, కానీ దాని చేతిలోనికి మనం వెళ్ళిపోకూడదు. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే. కానీ గమనించండి, దానిని ఏలువారమై ఉండాలి, కానీ దాని ఏలికలోనికి మనం రాకూడదు కదా. అది దానికి, ఆ పాపానికి మన మీద వాంఛ కలగడం, మనము ఆ వాంఛలను, ఆ కోరికలను మనం తీర్చడం. ఈరోజు నిజమే, శరీరం యొక్క వాంఛలను మనం తీరుస్తూ ఉన్నాం, ఎవరో స్నేహితుల యొక్క వాంఛలను మనం తీరుస్తున్నాం, పాపం యొక్క వాంఛలను ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నాము కదా, ఏది త్రాగాలనిపిస్తే అది త్రాగుతున్నాము, ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తున్నాము, ఎవరు పిలిచినా అక్కడికి వెళ్తున్నాము. అంటే గమనించండి, పాపం యొక్క వాంఛలను నీవు తీరుస్తున్నావా? పాపం యొక్క కోరికలను మనం తీర్చే వాళ్ళంగా ఉన్నామా?
గమనించండి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాంఛలను అనగా దేవుని కోరికలను నెరవేర్చే వాళ్ళముగా ఉండాలి. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఒకరి కోరికలను ఒకరు తీర్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కయ్యేను విషయానికి వస్తే పాపం యొక్క వాంఛలను తీర్చే పరిస్థితి వచ్చింది. నిజమేనా? నిజమే. అంతటితో ఆగిపోలేదు కయ్యేను. కయ్యేను దేవునితో మాట్లాడకుండా, దేవునికి సమాధానం ఇవ్వకుండా, జవాబు ఇవ్వకుండా తన తమ్మునితో మాట్లాడి తమ్మునితో గొడవ పెట్టుకొని, గమనించండి, తమ్ముణ్ణి చంపివేసి భూమిలో పాతిపెట్టి మళ్ళీ అబద్ధము చెప్తున్నాను, నాకేం తెలుసు, నా తమ్మునికి నేను కావలివాడనా అని అబద్ధాలు ఆడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అందుకోసమే నేను గుర్తు చేశాను, దేవుడు కదా, దేవుడు నిర్దేశించిన వ్యవస్థ, కుటుంబ జీవితమే కావచ్చు, వ్యక్తిగత జీవితమే కావచ్చు, ఈ వ్యవస్థ ఏ విధంగా మారిపోయింది, ఏ విధంగా పాప ప్రవేశం ద్వారా ఏ విధంగా నష్టపోయింది అంటే, ఏలువాడై ఉండవలసిన వ్యక్తి ఆ పాపం యొక్క ఏలికలోనికి రావాల్సి వచ్చింది. ఆ విధంగా నష్టపోయాడు. నిజమే, పాపానికి మన మీద వాంఛ కలుగుతుంది, అది మనల్ని ఏలుతుంది, దానికి మనం దాసులం అయిపోతాం. అంతదాకా రాకూడదు. కయ్యేనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే అయ్యా నన్ను క్షమించండి అనే అవకాశం తనకుంది కదా, క్షమాపణను అడిగే అవకాశం ఉంది కదా. ఒక వ్యక్తికి దేవుడు ఎంత అవకాశం ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు. క్షమాపణ పొందడానికి, సరిపడడానికి, దేవుని దగ్గర తిరిగి అయ్యా నా అర్పణను నువ్వు అంగీకరించలేదా, నాలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అయ్యా, మీరు నచ్చే అర్పణను నేను తీసుకొస్తానని మరలా తన యొక్క ఆ పనిని మరలా చేసుంటే, సరి అయిన విధానంలో చేసుంటే, సరి అయిన విధానంలో దేవునికి అర్పణ అర్పించి ఉంటే అంతటితోనే ముగింపు జరిగేది. పాపానికి అవకాశం లేకుండా ఉండేది కదా. తన జీవితం, తన కుటుంబం, తన వంశము మరి శపించబడకుండా ఉండేది. దేవుని బిడ్డలారా, ఈరోజు పాపానికి నువ్వు చోటిస్తున్నావా? లోకాన్ని కదా, సృష్టిని ఏలే వాళ్ళముగా ఉండాలి కానీ సృష్టికి మనము దాసులం కాకూడదు, పాపానికి దాసులం కాకూడదు. పాపం చేసే ప్రతి వాడు కదా, మనము వాక్యంలో చూస్తాం, యోహాను సువార్తలో ఆ మాటలు మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాల్లో చూస్తాం. ఎవరైతే కదా పాపం చేస్తారో వారి పాపానికి వారు దాసులుగా మారిపోతారు, స్లేవ్గా, ఒక సర్వెంట్గా మారిపోతాం. కాబట్టి దైవ చిత్తానికి తల ఉంచుదాం. పాపానికి దూరంగా ఉండాలంటే దేవుని మాట వినాలి. దేవుని వాక్యం మనలో ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. ఆ దేవుని వాక్యం మనలో ఉంటే కదా స్వతంత్రులంగా బ్రతుకుతాం, స్వేచ్ఛగా బ్రతుకుతాం, పాపానికి మన మీద ఎటువంటి అధికారం లేకుండా బ్రతుకుతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని చిత్త ప్రకారంగా ఆయన ప్రణాళికను నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడైతే పాపానికి చోటిస్తామో అనవసరంగా దేనికో మనం దాసులం కావాల్సి వస్తుంది. కాబట్టి సత్యాన్ని గమనించి మీ జీవితాన్ని చక్కగా మలుచుకోండి. అటువంటి దైవ కృప చక్కగా మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు దేవుడు దయచేయను గాక. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు అవును ప్రభువా, నా తండ్రి, మీ యొక్క ప్రణాళికలో భాగంగా ఏది మీరైతే మా నుండి తలపెడుతున్నారో, ఏది మీరు మా నుండి ఆశిస్తున్నారో ఆ ప్రణాళికను నెరవేర్చే వాళ్ళంగా మేము ఉండుటకు, మీ చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా, మీ ఉద్దేశాలను మేము నెరవేర్చే వాళ్ళంగా ఉండుటకు సహాయం చేయమని తండ్రి, నీ బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ నిరాశతో ఉన్నారో ఒక దీన సేవకుడిగా నీ బిడ్డల పక్షాన బ్రతిమలాడుతున్నానయ్యా. దయచేసి వాళ్ళ కష్టాల్లో నుండి, వారి బాధల్లో నుండి విడిపించి నెమ్మది, శాంతి, సమాధానమును ప్రసాదించమని ఈ యొక్క వాక్యాన్ని, ఈ మాటలను, అదేవిధంగా వాక్యాన్ని విన్న నీ బిడ్డలను కూడా మీ చేతులకే సమర్పిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.